కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్స్వ కర్మణి. దిస్ ఇస్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ శ్లోక ఫ్రమ్ భగవద్ గీత అండ్ మోస్ట్ ఫేమస్ శ్లోకం ఫ్రమ్ భగవద్ గీత యాజ్ వెల్. బట్ వాట్ కృష్ణ యాక్చువల్లీ ట్రైంగ్ టు టెల్ హియర్, ఇక్కడ కృష్ణుడు కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించకు, ఫలితం మీద దృష్టి పెట్టకు అని చెప్పినాడు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్ ఏంటిది అని అంటే, నువ్వు ఎప్పుడైతే రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేసినావో అనుకో, ఇప్పుడు నేను ఈ వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను, నేను ఈ వర్క్ చేస్తే నాకు ఇంత మనీ వస్తుంది, నేను ఈ వర్క్ చేస్తే నాకు ఇంత అవుట్పుట్ వస్తుంది, నేను ఈ వర్క్ చేస్తే ఈ పర్టికులర్ థింగ్ నాకు జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే రిజల్ట్ని ఓరియంట్ చేసుకొని ఈ వర్క్ మీద చేస్తావో, ఈ వర్క్ యొక్క స్కిల్ దెబ్బతింటది. నాకు రిజల్ట్కి నేను అనుకున్నంత డబ్బు రాలేదు అని అనుకో, అప్పుడు నువ్వు నీ 100% స్కిల్ని ఈ వర్క్లో పెడతావా? పెట్టవు. నాకు రిజల్ట్ సరిగ్గా వస్తుందో రాదో అన్సర్టెనిటీ ఉంది, నాకు ఇంత మనీ రాదు అనుకో అని నీకు ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిపోయావు అనుకో, నువ్వు ఇది ఫుల్గా చేస్తావా, అక్కడ నీకు ఆల్రెడీ కొంత మనీ వస్తుంది, కానీ నీ 100% స్కిల్ దీంట్లో ఇచ్చి ఆ వర్క్ ని చేస్తావా? చెయ్యవు. అందుకే రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేయకుండా నీ ఫుల్ పొటెన్షియల్ దానికి ఇచ్చి వర్క్ చెయ్యి అని చెప్పిండు. దాని తర్వాత ఉన్న వర్డ్సే యోగ కర్మసు కౌశలం, కర్మని ఒక యోగం లాగా చెయ్యమని చెప్పిండు, కౌశలంగా, విత్ స్కిల్, విత్ యువర్ ఫుల్ పొటెన్షియల్. సో యాక్చువల్గా శ్రీకృష్ణుడి ఇంటెన్షన్ తీసుకుంటే మనం, నీకు రిజల్ట్ తోని సంబంధం లేకుండా నీ పనిలో నువ్వు నీ 100% స్కిల్ని పెట్టి వర్క్ చేయి, రిజల్ట్ అన్నది నాకు వదిలే. అదే యాక్చువల్ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్స్వ కర్మణి. అండ్ దిస్ ఇస్ ద సిరీస్ ఆఫ్ 100 కాన్సెప్ట్స్ ఫ్రమ్ మై బుక్. దిస్ ఇస్ VK.